మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రాజేంద్ర నగర్ కార్పొరేషన్ పరిధిలో మన కాళికా నగర్ రోడ్ నెంబర్ 2లో ఇగో ఇలా ఉంది ఈ చెత్త కార్యక్రమము. మరి మున్సిపల్ సిబ్బంది దయచేసి మరి ఇంతకుముందు కూడా మేము పెట్టాము, మరి తీశారు. మేము చెప్తేనే మీరు తీసేటట్టున్నారు. దయచేసి ఎందుకంటే ఇక్కడ మొత్తం కాలనీలో మొత్తం దోమలది విపరీతంగా ఉన్నది. దయచేసి ఈ దోమలకు మరి ఏంది చెత్త మరి ఇలా ఉండడం ఏంది, మరి మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, మరి అదేవిధంగా మరి తొందరగా ఇది తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఈగలు దోమలు మరి మలేరియా డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి తొందరగా తీసేస్తే బాగుంటుందన్న. మరి మల్లికార్జున కాలనీలో మరి రోడ్డు అలానే ఉంది, మరి కాంక్రీట్ వేశారు. మరి ఆ రోడ్డు కూడా మరి అది మొత్తం మనుషులు పోవడానికి రావట్లేదు. దయచేసి ఎందుకంటే మరి ఆ రోడ్డు కూడా సీసీ రోడ్ వేసేస్తే బాగుంటుంది. లక్షల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. ఈ బిల్డింగులు చూడండి, ఇక్కడ చూడండి, ఒక్కొక్క 3-4 ఫ్లోర్ల బిల్డింగులు కొన్ని లక్షల రూపాయల ట్యాక్సులు వస్తుంటామే మరి నిర్లక్ష్యం చేస్తారు మన మున్సిపల్ సిబ్బంది. దయచేసి ఎందుకంటే ఇలా నిర్లక్ష్యం చేయడము అన్యాయం, అది మన కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. దయచేసి రేపు కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు మా కాంగ్రెస్ పార్టీకి మచ్చ రావద్దు దయచేసి. ఎందుకంటే కమిషనర్ గారు ఇమ్మీడియట్లీ తొందరగా తీసి ఏర్పాటు చేయాలి. మాన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. అదేవిధంగా మన పేదలకు మరి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇంద్రమ్మ పట్టాలు ఇవ్వాలి, మరి రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలి. మహిళలకు ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం ఇవ్వాలి, 2500 ఇవ్వాలి. మరి భర్త చనిపోయినలకు పింఛన్లు ఇవ్వాలి, కొత్త పింఛన్లు. దయచేసి ఇప్పటి వరకు కూడా లేదు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇవన్నిటికీ పేదలకు మాత్రం న్యాయం చేయాలి. మరి గరీబోళ్లకు 60 గజాల స్థలాలు ఇవ్వాలి. 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో మరి అలా ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి మరి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి అంటున్నారు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయాలి. మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో 500 మందికి ఇచ్చి ఏర్పాటు చేస్తే మన ప్రతి గ్రామంలో పార్క్ ఉండాలి, వాకింగ్ చేయడానికి 5 ఎకరాలు. మరి శ్మశాన వాటికలో మరి స్నానాల గదులు ఉండాలి, వీటితో పాటు బోర్లు ఉండాలి. ప్రతి గ్రామంలో ఇలాంటివి మన జిహెచ్ఎంసీ అయింది కాబట్టి ఇలాంటి ఏర్పాటు చేయాలి మన కమిషనర్ గారు దయచేసి. ఎందుకంటే రోడ్లు మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి మన పెట్రోల్ పంప్ నుంచి మన కిస్మత్పూర్ బ్రిడ్జి వరకు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకులు అక్కడక్కడ వేస్తే బాగుంటుంది. రాక్చెడ్సి రోడ్లో పాత స్తంభాలు అలానే ఉన్నాయి, ఆ స్తంభాలు కూడా తీసి ఏర్పాటు చేయాలి. మరి ఇందిరమ్మ కాలనీ చౌరస్తాలో మరి ఐమాక్స్ లైట్ మేము అడిగాము, ఐమాక్స్ లైట్ ఇప్పటి వరకు కూడా వేయట్లేదు. దయచేసి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వేయాలి. మరి కాళీ మందిర్లో మరి టెంపుల్ ముంగల ఐమాక్స్ లైటు లక్షల రూపాయలు పెట్టి లైట్లు వేశారు. మరి ఆ లైటు మరి ఇప్పటికి కూడా వెలగడం లేదు. మన కాంగ్రెస్ పెద్దలు మన హోలీ పండుగ రోజు మరి కాముడు కాలవడానికి వచ్చారు పెద్దలందరూ, మరి చూశారు వాళ్ళందరూ. మరి ఇప్పటి వరకు కూడా దానికి రెస్పాన్స్ లేదు. మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది ప్రజలు గమనిస్తారు. దయచేసి ఎందుకంటే ఆ లైట్ ఇమ్మీడియట్లీ వేపిస్తే బాగుంటుంది. దయచేసి మరి మాన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ మరియు శిశుమందిర్ డౌన్లో మరి రైట్ సైడ్లో మరి వెంచర్ అవుతున్నది. మరి వర్షాకాలం వచ్చిందంటే మన కాళీ మందిర్ నుంచి వాటరు మొత్తము మన కాలనీలకు మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. దయచేసి దానికి కూడా మరి 3 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసి దానికి డ్రైనేజ్ చేయించి మూసీలకు కలిపేటట్టు చేయాలి. మరి తొందరగా సీసీ రోడ్ వేస్తే బాగుంటుంది. మాన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ మరియు అదేవిధంగా మరి కాళికా నగర్ కాలనీలో మరి 6 రోజులకు 7 రోజులకు ఒకసారి వాటర్ వస్తుందంట. దయచేసి ఎందుకంటే ఆ వాటర్ కూడా మరి 2 రోజులకు 3 రోజులకు వచ్చేటట్టు చేయాలి. రాని కాలనీలకు వాటర్ ట్యాంకర్లు సప్లై చేయాలి. ప్రతి కాలనీకి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సరిగా రాని కాలనీలకు ట్యాంకర్లు సప్లై చేసే ఏర్పాటు వాటర్ సిబ్బంది తీసుకోవాలి. దయచేసి మరి హిమాయసాగర్లో దర్గా కాళీస్ఖాన్లో వాటరు మొత్తము ఎర్రగా వస్తున్నాయంట. దయచేసి ఆ వాటర్ని కూడా దయచేసి అది సక్రమంగా వచ్చేటట్టు చూడాలి. మాన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.